బ్రహ్మ తన కుమార్తె అయిన సరస్వతీదేవిని ఎందుకు వివాహం చేసుకుంటాడో మీకు తెలుసా? సరస్వతీ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ తన మహిమతో సరస్వతీదేవిని కూడా సృష్టించాడు. అందుకే సరస్వతీదేవికి తల్లి ఎవరూ లేరు, ఆమె తండ్రి మాత్రమే ఉన్నాడు. అతడే బ్రహ్మదేవుడు. సరస్వతీదేవి ఎంత అందంగా మనోహరంగా ఉందంటే బ్రహ్మదేవుడు కూడా సరస్వతీదేవి ఆకర్షణ నుంచి తనను తాను కాపాడుకోలేక ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. సరస్వతీదేవి బ్రహ్మదేవుడి నుండి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రతి ప్రయత్నం ఫలించలేదు. అందువల్ల ఆమె తన తండ్రిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఎంతో మంది దేవతలు బ్రహ్మదేవుడిని అడిగారు, ఇలా చేయడం తప్పు కదా అని. కానీ బ్రహ్మదేవుడు, ఈ లోకంలో నేను ఒక్కడనే జీవించలేను, అందుకే నా కుమార్తె అయిన సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాను అని బదిలిచ్చాడు. తరువాత వారిద్దరికీ మను అనే కుమారుడు కూడా జన్మించాడు. మనునే ఈ భూమిపై మొట్టమొదటి వ్యక్తి అని ఎన్నో గ్రంథాలలో ఉంది. అలాగే మను వేదాలు, సనాతన ధర్మం మరియు అన్ని భాషలను అతనే రచించాడు అని చెప్పుకుంటారు. మీరు ఏమంటారు? బ్రహ్మదేవుడు చేసింది కరెక్టేనా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి.